హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ కీర్తి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మా అమ్మమ్మని కలవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే మా అమ్మమ్మ ఛార్జర్ తీసుకొచ్చింది. సో తెలుసు కదా, ఓల్డేజ్ వాళ్ళతోని ఫోన్ లేకుండా ఉండగలుగుతారు కానీ ఛార్జర్ లేకుండా నో ఛాన్స్ అసలు. సో అందుకని క్విక్గా రెడీ అయిపోయాను. అండ్ దాని ముందు రోజు నేను ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను హెయిర్కి. అండ్ మా మమ్మీ చెప్పేసరికి మళ్ళీ హెడ్ బాత్ చేసినాను. అసలే ఆ రోజు ఫుల్గా రెయిన్ పడుతుంది. అయినా కూడా ఇంకా అదే ఏదో ఆరన్నట్టు జుట్టుతో అట్లనే జల్దీ రెడీ అయిపోయింది. నేనైతే ఎక్కువ మేకప్ వేసుకొని అసలు నార్మల్గానే పౌడర్, ఐలైనర్, లిప్స్టిక్ ఇవే నా మేకప్ అంటే. అండ్ అట్లనే రెడీ అయిపోయిన తర్వాత జుట్టు ఆరలేదని మళ్ళీ హెయిర్ డ్రైయర్ పెట్టుకున్నాం గంట సేపు. అసలు అది కూడా చాలా టైం పడుతుంది. నేను ఎప్పుడు వేసుకునే సింపుల్ హెయిర్ స్టైల్ వేసుకున్నాను. బయట చాలా వర్షం పడుతుంది అండ్ నా జుట్టు కూడా సరిగ్గా ఆరలేదు. ఇంకెందుకులే అనేసి ఇలా క్లిప్ పెట్టేసి వదిలేసాను హెయిర్. ఇంకా హ్యాండ్ బ్యాగ్, ఫోన్, పైసలు అవన్నీ తీసేసుకొని ఆటో ఎక్కేసాను. ఆటోలో ఈ వీడియోస్ చేద్దామంటే చాలా మంది ఉండే స్టార్టింగ్లో. అండ్ తర్వాత ఆటో దిగే ముందు చేశాను. మెట్రో అయితే కొంచెం ఖాళీగానే ఉండే, అయినా కూడా నేను వీడియో తీద్దామనేసి నించున్నాను, కూర్చోలేదు. ఇప్పుడంటే మెట్రోలో వెళ్ళడం అలవాటు అయిపోయింది. కానీ మెట్రో వచ్చిన స్టార్టింగ్లో అయితే మెట్రో ఎక్కాలంటే అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది నాకు. అమ్మో మెట్రోనా ఓన్లీ రిచ్ పీపుల్ ఎక్కుతారేమో మెట్రోలో, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కరేమో అనుకుంటుండే. కానీ తర్వాత అందరు ఎక్కేస్తున్నారు, అట్లా ఏం లేదు. యాక్చువల్గా ఈ వీడియోస్ అన్నీ కూడా నేను చాలా రోజులు అవుతుంది షూట్ చేసి, కానీ అప్లోడ్ ఎందుకు చేయలేదంటే నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం సరిపోలేదు. అందుకని వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. నేను ముందు చాలా మంచి వ్లాగ్స్ పెడతాను. బోనాలు వ్లాగ్ కానీ, ఇంకా ఎర్రగడ్డ మార్కెట్ టూర్ అవన్నీ కూడా పెడతాను. మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అన్ని కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలా మెట్రో దిగేసి ఇంకా ఓవర్ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయినాను ఇంటికి. ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాను. వెళ్ళంగానే కొంచెం కాలు గీళ్ళు కడుక్కొని టీవీ చూస్తున్నాను. అప్పుడు అందరు టీవీ చూస్తున్నారు. ఇంకా నాకు సేమియా ఇచ్చారు, అక్కడ తిన్నాను. తిన్న తర్వాత మా అమ్మమ్మకి ఛార్జర్ అయితే ఇచ్చేసి కొంచెం సేపు మాట్లాడేసి ఇంటికైతే వచ్చేసాను. సో ఇది ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.